నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సత్యం. ఏం చేస్తుంటారు సార్? నేను సెలూన్ షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి. ఇంతకు ముందు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, ప్లస్ గ్యాస్ 500 రూపాయలు సబ్సిడీ కానీ, ప్రతి విషయంలో దరిదాపు చాలా వరకు బీద ప్రజలకు అందే విధంగా ఉన్నది సార్. గత ప్రభుత్వంలో ఈ సెలూన్ షాపులకి, ల్యాండ్ షాపులకి షాప్ పర్పస్ లో 2 కేటగిరీ ఇచ్చారు కరెంటు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా చేయడం చాలా మంచి విశేషం అండి. ఇట్లనే ఇంకోటి ఏంటంటే బస్ సౌకర్యం అనేది ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటది అనేది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే జాబర్స్ ఎక్కువ దాన్ని యూజ్ చేసుకుంటారు, సామాన్య ప్రజలకి చాలా తక్కువ అందుతుంది. అందులో ఆర్టీసీ కూడా నష్టం కనిపిస్తుంది. కాబట్టి ఇది తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి మాత్రం ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ఎందుకంటే 1 లక్ష రూపాయలు జీతం తీసుకునే మేడం కూడా ఫ్రీ బస్ ఎక్కి రావడం జరుగుతుంది. కాబట్టి వారికి ఎంతో అంత ఉపాధి ఉంది. కాబట్టి బస్ ఫ్రీ లేకుండా వాళ్ళకి కొంచెం ఛార్జీలు తీసుకుంటే కొంత ఆర్టీసీ కూడా కొంచెం బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది మా ఉద్దేశం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు కూడా బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే ఆయన ఉన్నటువంటి తొత్తులు, ఆయనకి ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళే చాలా వరకు ఇదయ్యారు. ఇది పేద ప్రజల దాకా పోలే. ఎందుకంటే ఏ ఊర్లో కూడా, గ్రామంలో కూడా పథకాలను పెట్టాడు. కానీ కాకపోతే ఆ పథకాల విషయంలోకి వచ్చేసరికి ఆయనకు ఉన్నటువంటి ఆయన పార్టీ శ్రేణులకు మాత్రమే దక్కింది, సామాన్య ప్రజల దాకా రాలేదు. అది చాలా వరకు ప్రజలకు కూడా తెలిసిపోయింది. దానివల్లనే ఆ ప్రభుత్వాన్ని ఆపి ఈ ప్రభుత్వాన్ని మళ్ళా ముందు తీసుకురావడానికి సిద్ధపడ్డారు. థ్యాంక్ యూ సార్. ఓకే.